సునంద. గుడ్ మార్నింగ్ టు ఆల్ కేవా ఫ్యామిలీ మెంబర్స్. నా పేరు సునంద అండి. నేను హైదరాబాద్ నుంచి జూమ్ చేస్తున్నాను. సో ఈరోజు నేను తీసుకునే టాపిక్ వచ్చేసి సివిఏ. దాన్ని మనం సెరిబ్రో వాస్కులర్ యాక్సిడెంట్ అని అంటాము. దీనికి ఇంకో పేరు ఏంటి అంటే బ్రెయిన్ స్ట్రోక్. అంటే మనకి హార్ట్ అటాక్ ఎలాగో హార్ట్ స్ట్రోక్ ఎలానో బ్రెయిన్ కి వస్తే దాన్ని మనం బ్రెయిన్ స్ట్రోక్ అని అంటాం అనమాట. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటి, సో దీంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి, ఇది రావడానికి కారణం ఏంటి, వచ్చినప్పుడు వాళ్ళకి ఎలాంటి వ్యాధి లక్షణాలు ఉంటాయి అనేది ఈ రోజు నేను తీసుకున్న టాపిక్ బ్రెయిన్ స్ట్రోక్ అన్నమాట. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసే కన్నా ముందు మెయిన్ గా మన బాడీలో ఆర్గన్స్ ఉంటాయి. అంటే మన శరీరం అంతట్లో కూడా మనకి అవయవాలు ఉంటాయి. ఆ అవయవాలు దేంతో తయారై ఉంటాయి అంటే సెల్స్ అన్నమాట, కణం అని అంటాము. సో ఆ సెల్స్ అన్ని కూడా ఒక దగ్గరికి ఫామ్ అయ్యి అది టిష్యూ లాగా ఫామ్ అవుతుంది. ఈ టిష్యూస్ అంతా గ్రూప్ గా కంబైన్ అయ్యి మనకు ఒక ఆర్గన్ అనేది ఫామ్ అవుతుంది. ఆర్గన్ అంటే అవయవం, అంటే లంగ్స్, కిడ్నీ, లివర్, హార్ట్, ఇవన్నీ ఏంటి అంటే సెల్స్ తో ఫామ్ అయినవి అన్నమాట. సో మన బాడీలో ఉండే ప్రతి ఒక్క అవయవం అనేది పని చేయాలి అంటే హార్ట్ వర్క్ చేయాలన్నా, కిడ్నీస్ వర్క్ చేయాలన్నా, బ్రెయిన్ పని చేయాలన్నా, కిడ్నీ పని చేయాలన్నా, ఆ ప్రతి ఒక్క అవయవము దాని పని అది చేయాలంటే దానికి ఏం కావాలి అంటే బ్లడ్ సప్లై అనేది ఉండాలన్నమాట. ప్రతి ఒక్క అవయవానికి అంటే ప్రతి ఒక్క సెల్ కి, మన బాడీలో ఉండే ప్రతి ఒక్క సెల్ కి, అంటే హెడ్ నుంచి మన కాలు వరకు, హెడ్ నుంచి ఫూట్ వరకు ప్రతి ఒక్క సెల్ కి ఏం కావాలి అంటే బ్లడ్ సప్లై అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకు బ్లడ్ సప్లై అవ్వాలి అంటే బ్లడ్ లోనే మన అవయవం ఏదైతే పని చేయాలో దానికి సంబంధించిన న్యూట్రియన్స్ కానీ, ఆక్సిజన్ కానీ, గ్లూకోజ్ కానీ, ఇంకా మిగతా ఇంపార్టెంట్ ఎలక్ట్రోలైట్స్ కానీ, లవణాలు అంటారు. సో ఇవన్నీ కూడా మన బాడీ యొక్క సెల్స్ కి, మన బాడీలో ఉండే ఆర్గన్స్ కి బ్లడ్ ద్వారానే సప్లై అవుతుంది అనమాట. ఒకవేళ ఆ ఆర్గన్ కి కానీ, ఆ పర్టికులర్ టిష్యూకి కానీ బ్లడ్ సప్లై అనేది అందకపోతే ఏమవుతుంది అంటే ఆర్గన్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఆర్గన్ అంటే ఏంటి అంటే అవయవం. ఎగ్జాంపుల్ ఇప్పుడు హార్ట్ కి బ్లడ్ సప్లై అవ్వకపోతే ఏమవుతుంది అంటే హార్ట్ అటాక్ అని అంటాము. అదే మనకి స్టమక్ కి అవ్వలేదు అంటే స్టమక్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా ప్రతి ఒక్క అవయవానికి, ప్రతి ఒక్క బాడీలో ఉండే ఆర్గన్ కి, సెల్ కి ఏం కావాలి అంటే బ్లడ్ సప్లై అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు నేను తీసుకున్న టాపిక్ వచ్చేసి బ్రెయిన్ కి సంబంధించింది. దీన్ని మనం బ్రెయిన్ స్ట్రోక్ అంటాము. సో ఇందాక నేను చెప్పినట్లు మన బాడీలో ఉండే ప్రతి ఒక్క అవయవానికి బ్లడ్ సప్లై అందడం ఎంత ఇంపార్టెంటో బ్రెయిన్ కి కూడా బ్లడ్ సప్లై అందడం అనేది అంత ఇంపార్టెంట్ అండి. బ్లడ్ అనేది ఖచ్చితంగా సప్లై అవ్వాలి. ఒకవేళ సప్లై అనేది సరిగ్గా లేకపోయినా, కంప్లీట్ గా సప్లై అనేది ఆగిపోయినా, అంటే సర్క్యులేషన్ అనేది బ్రెయిన్ కి వెళ్ళడం, బ్లడ్ సప్లై అనేది బ్రెయిన్ కి వెళ్ళడం ఆగిపోయినా కూడా ఆ కండిషన్ ని మనం ఏమంటాము అంటే బ్రెయిన్ స్ట్రోక్ అని అంటాము. ఎగ్జాంపుల్ ఎలా వస్తుంది అంటే దీనికి కారణాలు అనేవి, కాజెస్ ఉన్నాయి. సో మనం హార్ట్ కి ఎలాగైతే బ్లడ్ సప్లై అందకపోతే హార్ట్ అటాక్ వస్తుందో, సేమ్ అలానే బ్రెయిన్ కి బ్లడ్ సప్లై అనేది అందకపోతే దాన్ని బ్రెయిన్ అటాక్ ఆర్ బ్రెయిన్ స్ట్రోక్, దీన్ని మెడికల్ టర్మ్స్ లో అంటే మెడికల్ టర్మినాలజీలో ఏమంటాము అంటే దీన్ని సెరిబ్రో వాస్కులార్ యాక్సిడెంట్ అని అంటాం అనమాట. సో సెరిబ్రో అంటే ఏంటి అంటే బ్రెయిన్ అని అర్థం, వాస్కులార్ అంటే ఏంటి అంటే బ్లడ్ సప్లై అని అర్థం. సో బ్రెయిన్ కి బ్లడ్ సప్లై అనేది అందకపోవడం వల్ల, అంటే కరెక్ట్ గా రీచ్ అవ్వకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్ ని ఏమంటాము అంటే సివిఏ, సెరిబ్రో వాస్కులర్ యాక్సిడెంట్. సెరిబ్రో అంటే వాస్కులర్, వాస్కులర్ మీన్స్ బ్లడ్ సప్లై ఆర్ బ్లడ్ కి సంబంధించింది, లేదు అంటే బ్లడ్ వెజిల్ అని అర్థం. యాక్సిడెంట్ ఇస్ నథింగ్ బట్ ఏదైనా కారణం వల్ల బ్రెయిన్ కి బ్లడ్ సప్లై అనేది అందకపోవడం అన్నమాట. ఈ రెండు రీజన్స్ వల్ల దీన్ని మనము సివిఏ అని అంటాము. సో ఇది డెఫినేషన్ అండి, అంటే సివిఏ అంటే ఏంటి అనేది మీనింగ్. సో ఈ విధంగా మనకి హెల్తీ బ్రెయిన్, బ్లడ్ సప్లై అయినప్పుడు హెల్తీ బ్రెయిన్ టిష్యూ ఎలా ఉంటుంది, సో ఇదండి దీని సివిఏ. ఇది వచ్చేసి గుడ్ బ్లడ్ ఫ్లో ఉన్నప్పుడు, బ్లడ్ ఫ్లో అనేది అంటే యాక్టివ్ గా ఉన్నప్పుడు, బ్లడ్ ఫ్లో అనేది అంటే బ్లడ్ అనేది వెళ్ళేటప్పుడు దారిలో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఫ్లో అనేది బాగా ఉంటే, గుడ్ గా ఉంటే మనకి బ్రెయిన్ టిష్యూ అనేది
ఇలా నార్మల్ ఉంటుంది. అదే బ్లడ్ ఫ్లో మధ్యలో ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండి ఎల్లో కలర్ది, ఇదంతా ఏంటి అంటే ఫ్యాట్ గానీ కొలెస్ట్రాల్ గానీ అవే అన్నమాట. సో అలాంటివి బ్లడ్ వెజిల్ అంటే ఏంటి, బ్లడ్ ఫ్లో అయ్యే వెజిల్స్ అన్నమాట. దీని బ్లడ్ ఎక్కడైతే వెళ్తుందో అంటే బ్లడ్ ఎలా సప్లై అవుతుంది మన బాడీ ఆర్గన్స్ కంటే ఈ బ్లడ్ వెజిల్స్ ద్వారానే. లైక్ మనకి వాటర్ అనేది ఇట్లా పైప్స్ ద్వారా ఎలాగైతే వెళ్తుందో మన బాడీలో కూడా ఆర్గన్స్ కి బ్లడ్ ఎలా సప్లై అవుతుందంటే ఈ బ్లడ్ వెజిల్స్ ద్వారానే సప్లై అవుతుంది. ఈ బ్లడ్ వెజిల్స్ లో ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ఆ బ్లడ్ అనేది వెళ్ళడం, ఇప్పుడు పైప్ లో ఏదైనా రాయి వేస్తే ఎలా అయితే అడ్డుపడి వాటర్ అనేది వెళ్ళకుండా అక్కడే ఆగిపోతుందో, అలానే ఈ బ్లడ్ వెజిల్స్ లో కూడా ఫ్యాట్ డిపాజిట్ అవ్వడం కానీ, అలాంటివి ఫ్యాట్ కానీ కొలెస్ట్రాల్ కానీ అలాంటివి ఏమన్నా డిపాజిట్ అంటే అక్కడే ఉండిపోతే స్టోన్స్ లాగా ఏదైనా అలానే అడ్డుపడితే ఏమవుతుందో బ్లడ్ ఫ్లో అనేది వెళ్ళడం ఆగిపోతుంది. ఒక్కొక్కసారి సన్నగా వెళ్తుంది అంటే స్లోగా వెళ్తుంది. అలా స్లోగా వెళ్ళిన ప్రాబ్లమే, అసలు వెళ్ళకుండా ఉన్న ప్రాబ్లమే. అలా వెళ్ళకుండా ఏరియా అలా వెళ్ళకుండా టిష్యూ ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుందన్నమాట. మనకి టిష్యూ అంతా కూడా ఇలా ఈ కలర్ లోకి బ్లూయిష్ కలర్ లోకి చేంజ్ అవుతుంది. ఇక్కడ ఉంది కదండి ఇస్కిమిక్ బ్రెయిన్ టిష్యూ, గుడ్ ఫ్లో ఉన్న బ్రెయిన్ టిష్యూ అంటే బ్రెయిన్ కి బ్లడ్ సప్లై అందితే ఎలాంటి కలరేషన్ అనేది ఉండదు. అదే బ్రెయిన్ కి బ్లడ్ సప్లై అనేది అందకపోవడం వల్ల ఆ ఏరియా అంతా ఏమైపోయింది అంటే మొత్తం మనకి బ్లూయిష్ కలరేషన్ అనేది వస్తుంది. ఎందుకు బ్లూ కలర్ వస్తుంది అంటే బ్లడ్ సప్లై అనేది అందకపోవడం వల్ల అక్కడుండే సెల్స్ ఏమవుతాయి, డ్యామేజ్ అవుతాయి. డ్యామేజ్ అవ్వడం వల్ల మనకి ఇలా కనిపిస్తుందా అని ఎంఆర్ఐ లో గానీ అలా మనం స్కాన్ లో ఎక్స్రేస్ లో ఫిలిమ్స్ చూసినప్పుడు మనకి ఇట్లా రౌండ్ గా కనిపిస్తుంది అనమాట. వైట్ కలర్ హోల్ లాగా ఆ వైట్ కలర్ రౌండ్ కనిపిస్తుంది అంటే అర్థం అక్కడ టిష్యూ అనేది డ్యామేజ్ అయిందని అర్థం అనమాట. సో అలా ఎంఆర్ఐ లో గానీ సిటీ స్కాన్ లో గానీ మనకి బాగా క్లియర్ గా తెలుస్తుంది బ్రెయిన్ లో ఏ ఏరియాలో మనకి ఈ బ్లడ్ సప్లై అనేది అందడం ఆగిపోయింది అనేది అనమాట. సో ఈ విధంగా బ్లడ్ సప్లై బాగా ఉంటే మనకి టిష్యూ అనేది హెల్దీగా ఉంటుంది. అదే బ్లడ్ సప్లై అయ్యే బ్లడ్ వెజల్స్ లో ఇలా ఫ్యాట్ ఫామ్ అయినా లేకపోతే కొలెస్ట్రాల్ ఫామ్ అయినా ఏమవుతుంది అంటే మనకి బ్లడ్ సప్లై అందక టిష్యూ అనేది డ్యామేజ్ అవుతుంది. అది మనము ముందే వాళ్ళు చెప్పే సిమ్టమ్స్ అన్ని మనం ముందే ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లమ్ ని కనుక్కొని దానికి తగ్గట్టు మనం ట్రీట్మెంట్ ఇస్తే బ్రెయిన్ లో ఒక టిష్యూనే డ్యామేజ్, ఒక ఏరియాలో టిష్యూ డ్యామేజ్ అయి ఉంటుంది. సో మనం ప్రాపర్ గా ట్రీట్మెంట్ తీసుకుంటే అంటే ఎర్లీగా మనం దాన్ని ఐడెంటిఫై చేసి ప్రాపర్ గా దానికి సంబంధించినవి మనము ఫాలో అయితే మిగతా పార్ట్స్ ని కూడా అంటే మిగతా ఏరియా కూడా డ్యామేజ్ అవ్వకుండా మనము కాపాడొచ్చు. లేదు వాళ్ళ సిమ్టమ్స్ ని మనం నెగ్లెక్ట్ చేసి అలానే వదిలేస్తే ప్రతి ఒక్క టిష్యూలో ప్రతి ఒక్క బ్రెయిన్ లో ఉండే ప్రతి ఒక్క టిష్యూ మొత్తం కూడా నిదానంగా స్పాయిల్ అవుతూ వస్తుంది అనమాట. సో ఇది ఇంట్రడక్షన్. ఈ బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి మెయిన్ గా 2 టైప్స్ ఉన్నాయి. బ్రెయిన్ స్ట్రోక్ లో మనకి 2 టైప్స్ ఉన్నాయి అన్నమాట. ఒకటి వచ్చేసి ఇస్కీమిక్ అని అంటాము, ఇంకోటి వచ్చేసి హెమరేజిక్ అంటాం అనమాట. సో ఇందాక నేను చూపించిన పిక్చర్ లో మీకు ఎల్లో కలర్ డిపాజిట్ ఉంది కదా, అదేంటి అంటే ఫ్యాట్ లేదంటే కొలెస్ట్రాల్. ఆ ఫ్యాట్ గాని కొలెస్ట్రాల్ గాని అడ్డుపడడం వల్ల ఈ క్లాట్ లాగా బ్లడ్ అనేది క్లాట్ లాగా మారిపోవడం వల్ల ఏమవుతుంది అంటే బ్లడ్ సప్లై అందక ఈ ఎల్లో కలర్ ఏంటి అంటే బ్లడ్ సప్లై అందని టిష్యూ అన్నమాట. బ్లడ్ సప్లై అందని ప్లేస్. సో అలా నిదానంగా బ్రెయిన్ ని మొత్తం కూడా ఏం చేస్తుంది అంటే స్పాయిల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఇది ఒక ఏరియాలో మాత్రమే అంటే బ్రెయిన్, మనకి హెడ్ అంతా బ్రెయినే ఉంటుంది, స్కల్ మొత్తం బ్రెయినే ఉంటుంది. కానీ మనకి ఈ సివి అనేది బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఒక్క ప్లేస్ లో చిన్నగా స్టార్ట్ అవుతుంది అనమాట. నిదానంగా నిదానంగా అది ఏమవుతుంది, స్ప్రెడ్ అవ్వడం అవుతుంది. సో వెంటనే మనకి ఎఫెక్ట్ అనేది కొట్టదు. సో అది చిన్నగా స్టార్ట్ అయినప్పుడే మనకి స్లైట్ గా సిమ్టమ్స్ అనేవి తేడా మన బాడీలో చేంజెస్ అనేవి తెలుస్తాయి. సో ఎలాంటి చేంజెస్ అనేవి నేను చెప్తాను. సో ఇట్లా మనకు 2 విధాలుగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకటి ఏంటి అంటే ఇలా బ్లడ్ వెజిల్ లో ఇందాక చూపించిన పిక్చర్ లో ఉన్నట్టు బ్లడ్ వెజిల్స్ లో అంటే రక్తనాళాల్లో ఏదైనా ఫ్యాట్ గానీ కొలెస్ట్రాల్ గానీ చేరి అడ్డుపడడం వల్ల బ్లడ్ సప్లై అనేది అంటే బ్లడ్ అనేది ఫ్లో అవ్వకుండా బ్రెయిన్ టిష్యూకి డ్యామేజ్ చేయడం అంటే బ్రెయిన్ సెల్స్ అనేవి డ్యామేజ్ అవ్వడం. ఎందుకు బ్లడ్ కి సెల్స్ కి సంబంధం ఏంటి అంటే సెల్స్ బాగా బ్రతకాలి అన్నా, సెల్స్ బాగా పనిచేయాలి అన్నా బ్లడ్ సప్లై అవ్వాలన్నమాట. సో ఇక్కడ వీళ్ళకి కొలెస్ట్రాల్ ఫ్యాట్ ఫామ్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే బ్లడ్ సప్లై
అందలేదు. సో బ్లడ్ సప్లై అందకపోవడం వల్ల సెల్స్ అనేవి డ్యామేజ్ అవ్వడం వల్ల ఆ ఏరియా మొత్తం బ్లూ కలర్ అనేది కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకో రీజన్ ఏంటి అంటే సివిఏ రావడానికి, బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి ఇంకో రీజన్ ఏంటి అంటే బ్లడ్ వెజిల్ అనేది రప్చర్ అవ్వడం. రప్చర్ అంటే ఏంటి అంటే పగలడం అన్నమాట. ఎందుకు అంటే ప్రెషర్ ఎక్కువ అవ్వడం. ఇప్పుడు మనకి బ్లడ్ ప్రెషర్ ఎలాగో ప్రెషర్ తో మనకి ఫ్లో అవుతుంది మన బాడీలో. హెడ్ నుంచి ఫూట్ వరకు అంటే తల నుంచి పాదాల వరకు ఒక మినిమం ప్రెషర్ అనేది మెయింటైన్ చేస్తుంది అనమాట. ఇంత 120/80 అని అంటాం కదా. సో ఇప్పుడు 140/90 కూడా నార్మలే. సో ఆ మినిమం ప్రెషర్ తో బ్లడ్ అనేది ఫ్లో అవ్వడం అనేది మన బాడీలో మెయింటైన్ అవ్వాల్సిన ప్రెషర్. కానీ ఇక్కడ కొన్ని రీజన్స్ అంటే నేను నెక్స్ట్ రీజన్స్ చెప్తాను సివియర్ రావడానికి. ఆ రీజన్స్ వల్ల ఏమవుతుందంటే ప్రెషర్ అనేది ఎక్కువ అయిపోతుంది. బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువ అవడం వల్ల ప్రెషర్ తో అది వెళ్ళడం వల్ల అది ఏమవుతుందంటే బ్లడ్ వెసల్స్ చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి ఆ ప్రెషర్ వల్ల ఏమవుతుంది అది పగిలిపోతుంది అనమాట. నరాలు చిట్లినాయి అని అంటారు కదా. యాక్చువల్ అవి నరాలు చిట్లడం కాదు, బ్లడ్ వెజల్స్ అనేవి చిట్లిపోవడం. అంటే ఏంటి అంటే ఇలా పగిలిపోవడం అనమాట. ఇలా చిట్లిపోతాయి, బ్రేక్ అవుతాయి అనమాట. బ్రేక్ అవుతే ఏమవుతుంది, బ్లడ్ వెజిల్ బ్రేక్ అయితే ఏమవుతుంది, బ్లడ్ వెజిల్ లో ఉన్న బ్లడ్ బయటికి రావడం స్టార్ట్ అవుతుంది, అంటే లీక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో లీక్ అవుతే ఏమవుతుంది, బ్రెయిన్ మొత్తంలో కూడా బ్లడ్ అనేది లీక్ అయిపోయి మనకి ఏంటి అక్కడక్కడ క్లాట్స్ లాగా గడ్డలు లాగా కనిపిస్తుంది. సో దాన్ని కూడా మనం ఏమంటాము, సివిఏ అంటాము. యాక్చువల్లీ బ్లడ్ ఎందులో ఉండాలి, బ్లడ్ వెజిల్స్ లోపల ఉండాలి, రక్త నాళాల లోపల ఉండాలి. అవి ఒక ప్రెషర్ తో వెళ్ళడం స్టార్ట్ అవుతుంది, మన బాడీలో ఒక ప్రెషర్ తో వెళ్తాయి. కానీ మనకి స్ట్రెస్ వల్ల ఇంకొన్ని రీజన్స్ అంటే బీపీ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే ఆ ప్రెషర్ ఎక్కువైపోయి లోపల బ్లడ్ వెజల్స్ అనేవి బ్రెయిన్ లో చిట్లిపోవడం వల్ల ఆ పగిలిపోవడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ ఇలా బయటికి లీక్ అవుతుంది. లీక్ అయినప్పుడు మనకి ఇలా రెడ్ గా లోపలంతా కూడా బ్లడ్ తో నిండిపోయి అవన్నీ క్లాట్ లాగా ఫామ్ అయిపోయి బ్రెయిన్ టిష్యూని డ్యామేజ్ చేస్తుంది అనమాట. ఇలా రెండు రకాలుగా మనకి సివిఏ వస్తుంది. ఒకటి ఏంటి అంటే బ్లడ్ వెజిల్స్ లో రక్తనాళాల్లో కొవ్వు లేదంటే కొలెస్ట్రాల్ ఫ్యాట్ ఫామ్ అవ్వడం వల్ల బ్లడ్ సప్లై అందడం ఆగిపోవడం వల్ల బ్రెయిన్ టిష్యూ డ్యామేజ్ అవుతుంది. ఇంకోటి ఏంటి అంటే బ్లడ్ వెజిల్స్ అనేవి చిట్లిపోవడం వల్ల, ప్రెషర్ ఎక్కువై బ్లడ్ వెజిల్ అనేది పగిలిపోవడం వల్ల మనకి బ్రెయిన్ టిష్యూ అనేది డ్యామేజ్ అవుతుంది. ఈ రెండిట్లో కామన్ ఏంటి అంటే బ్రెయిన్ టిష్యూస్ అనేవి, బ్రెయిన్ సెల్స్ అనేవి డ్యామేజ్ అవ్వడం. దానికి ఒక కారణము బ్లడ్ వెజిల్స్ లో ఫ్యాట్ ఫామ్ అవ్వడము. ఇంకో కారణం ఏంటి అంటే బ్లడ్ వెజిల్స్ అనేవి, రక్తనాళాలు అనేవి ప్రెషర్ వల్ల చిట్లిపోవడం. ఈ రెండు కారణాల వల్ల బ్రెయిన్ టిష్యూ అనేది డ్యామేజ్ అవుతుంది. బ్రెయిన్ టిష్యూ డ్యామేజ్ అవుతే వాళ్ళకి ఏమొస్తుంది అంటే సివిఏ వస్తుంది. దాన్ని సెరిబ్రో వాస్కులర్ యాక్సిడెంట్ లేదంటే బ్రెయిన్ స్ట్రోక్ అని అంటాము. ఇవి రెండు రకాల వల్ల మనకి స్ట్రోక్ అనేది వస్తుంది అనమాట. సో ఎవరిలో రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఎవరిలో మనకి ఈ సివిఏ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఎవరు అంటే ఆ, ఎవరికైతే వచ్చే ఛాన్స్ ఉందో వాళ్ళని మనం రిస్క్ ఫ్యాక్టర్స్ కిందకి తీసుకుంటాం. సో ఎవరిలో అంటే మెయిన్ గా ఎవరికైతే సిగరెట్ హ్యాబిట్, స్మోకింగ్ అదే ఆల్కహాల్ హ్యాబిట్స్ ఉండడము, తర్వాత కొంతమంది కొన్ని మెడిసిన్స్ వాడతారు. ఏ మెడిసిన్స్ అంటే లైక్ పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడే వాళ్ళు, స్టిరాయిడ్స్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు, వాళ్ళకి ఏదైనా వేరే బాడీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లైక్ కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లం కానీ, లివర్ కి సంబంధించిన ప్రాబ్లం కానీ, కొన్ని క్యాన్సర్స్ కి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఏమవుతుంది అంటే వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్ వల్ల కూడా వీళ్ళకి సివిఏ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. అంటే ఖచ్చితంగా రాదు. రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఎవరు అంటే ఎవరైతే రిస్క్ లో ఉంటారో వాళ్ళనమాట. ఎవరికైతే స్మోకింగ్ హ్యాబిట్, డ్రింకింగ్ హ్యాబిట్, అలాగే ఎక్కువ రోజులు దీర్ఘకాలిక రోగాలకి సంబంధించిన మెడిసిన్స్ వాడేవాళ్ళు, అంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడేవాళ్ళు వాళ్ళకి, తర్వాత ఎవరికైతే హై బీపీ ఉందో, నేను ఇందాక ఒక కాజ్ చెప్పాను కదండి, హై బీపీ ఎక్కువగా ఉండడం అంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటే ఏమవుతుంది అంటే బ్రెయిన్ కి సప్లై అయ్యే రక్తనాళాలను చిట్లిపోయి అందులో నుంచి బ్లడ్ బయటకు వచ్చి టిష్యూస్ ని డ్యామేజ్ చేయడం అనమాట. సో అది హై బ్లడ్ ప్రెషర్ వాళ్ళకి పాసిబుల్ ఉంటుంది, వాళ్ళకి వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇంకెవరికి ఉంటుందంటే హార్ట్ కి సంబంధించి. ఎందుకు హార్ట్ కి బ్రెయిన్ కి సంబంధం ఏంటి అంటే హార్ట్ నుంచే మనకి బ్లడ్ సప్లై అనేది అందుతుంది అనమాట. ఒకవేళ హార్ట్ కి సంబంధించి ప్రాబ్లం గానీ వాళ్ళ బ్లడ్ లో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే ఏమవుతుంది, ఆ కొలెస్ట్రాల్ ఉన్న బ్లడ్ అనేది హార్ట్ నుంచి బ్రెయిన్ కి సప్లై అయిపోయి బ్రెయిన్ దగ్గర అది డిపాజిట్ అయిపోవడం, అంటే బ్రెయిన్ దగ్గర అది కొలెస్ట్రాల్ అలానే ఉండిపోయి ఏమవుతుంది, బ్లడ్ వెళ్ళక
ఉండకుండా ఆపేస్తుంది అనమాట. సో అలా వాళ్ళకి ఏదైనా హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా, అలాగే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నా, స్ట్రెస్ కొంతమందికి స్ట్రెస్ ఉంటాయి. వాళ్ళ లైఫ్ లో చాలా మందికి చాలా స్ట్రెస్సెస్ అనేవి ఉంటాయి. ఆ స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల, ఇంకోటి ఏంటి అంటే డయాబెటిస్, అంటే షుగర్. డయాబెటిస్ అంటే తెలుసు కదా, మన బ్లడ్ లో గ్లూకోజ్ అనేది ఎక్కువగా ఉండడం. సో బ్లడ్ లో గ్లూకోజ్ ఎక్కువగా ఉంటే అన్నిటికీ రిస్క్ అండి. వాళ్ళు ప్రతి ఒక్క డిసీజ్ కండిషన్ కి రిస్క్. అంటే ఎవరికైతే షుగర్, బీపీ ఇవి రెండు ఉన్నాయో, ఈ రెండు ఉండే వాళ్ళు వేరే ఆర్గన్ కి, వేరే బాడీకి, అవయవానికి సంబంధించిన డిసీజ్ రావడానికి చాలా రిస్క్ లో ఉండేవాళ్ళనమాట. సో వీళ్ళు కరెక్ట్ గా బీపీని మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ వాళ్ళకి షుగర్ ఉంది అంటే దాన్ని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఒబిసిటీ. ఒబిసిటీ కూడా చాలా డేంజరస్ కండిషన్. డయాబెటీస్ ఒకటి, హైపర్ టెన్షన్ ఒకటి, ఒబిసిటీ. ఈ మూడు కూడా హైలీ డేంజరస్ అండ్ హైలీ రిస్క్ అన్నమాట. వాళ్ళకి డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా 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 ఎక్కువగా ఉంది. ఇవి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మన లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకోవడం వల్లనే. సో ఇప్పుడుండే లైఫ్ స్టైల్ వల్ల ఏమవుతుంది, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల వాళ్ళకి ఏమవుతుంది అంటే అన్ని డిసీజెస్ అనేవి ఈజీగా అటాక్ అవుతున్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ది షుగర్ ఒకటి, ఒబిసిటీ ఒకటి, కొలెస్ట్రాల్ ఎక్కువగా అయిపోవడము, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, హార్మోన్ ఇంబ్యాలెన్సెస్, ఇవన్నీ కూడా వాళ్ళు రిస్క్ లో, వీళ్ళందరూ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ లో ఉంటారన్నమాట. సో మెయిన్ గా సివియర్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి, కారణం ఏంటి అంటే ఒకటి వాళ్ళకి హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లం ఉండాలి, ఉండుండొచ్చు. ఇంకోటి ఏంటి అంటే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం, వాళ్ళ బ్లడ్ లో కొలెస్ట్రాల్, ఫ్యాట్ ఎక్కువగా ఉండడం అనమాట. ఈ మెయిన్ రీజన్స్ అన్నమాట. వీళ్ళకి సివియర్ అటాక్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉందన్నమాట. సో ఇవి రిస్క్ ఫ్యాక్టర్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఈ రిస్క్ ఫ్యాక్టర్ లో ఉండే వాళ్ళకి సివియర్ వస్తే, అంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళల్లో ఎలాంటి సిమ్టమ్స్ అనేది మనం వాళ్ళలో అబ్జర్వ్ చేస్తాము అంటే ఈ సిమ్టమ్స్ అండి. ఏంటి అంటే ఒకటి ఫస్ట్ వన్ వచ్చేసి వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంటుంది. కన్ఫ్యూజన్ అంటే ఏంటి అంటే అసలు వాళ్ళు ఏదైనా వర్క్ చేస్తున్నారు అంటే ఈ వర్క్ నేను ఎందుకు ఇప్పుడు ఇలా చేస్తున్నాను, ఈ వర్క్ చేయాల్సిన అవసరం ఏముంది, అంటే నేను ఎందుకు ఇది ఇలా చేయాలి అంటే వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉండదన్నమాట. వాళ్ళు ఒకవేళ స్టూడెంట్ ఏజ్ అయినా, లేకపోతే హౌస్ వైఫ్ అయినా, లేకపోతే వాళ్ళు ఇంకేదైనా బిజినెస్ చేస్తున్నా, ఏది చేస్తున్నా వాళ్ళు చేసే వర్క్ లో అనేది కాన్ఫిడెన్స్ ఉండదు. కన్ఫ్యూజన్ అనేది ఉంటది. ఏంటి, ఎలా చేయాలి, ఇది నాకు అర్థం కావట్లేదు. అప్పుడు వాళ్ళకి నేను ఒకప్పుడు ఇది ఇంత బాగా ఏదైనా సాల్వ్ చేసేదాన్ని, ఇప్పుడు నేను చేయలేకపోతున్నాను. అదొక కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. ఫేస్ డ్రూపింగ్ అంటే ఏంటి అంటే వన్ సైడ్ ఫేస్ అంతా కూడా ఒక వైపుకి వంగిపోయినట్టు అనిపించడం. అంటే లిప్స్ గానీ, లేకపోతే ఐస్ దగ్గర స్కిన్ గానీ, ఇవన్నీ కూడా వన్ సైడ్ ఇలా డ్రాపింగ్ లాగా అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ట్రబుల్ స్పీకింగ్. ట్రబుల్ స్పీకింగ్ అంటే ఏంటి అంటే మాట్లాడలేరు. అంటే నత్తి నత్తి రావడము, వాళ్ళ మాటలలో స్పష్టత అనేది ఉండదన్నమాట. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారా అనేది కూడా అర్థం కాని విధంగా అంటే సివిఏ వచ్చిన వాళ్ళకి ఇప్పుడు హార్ట్ అటాక్ వస్తే సడన్ గా హార్ట్ దగ్గర పెయిన్ వచ్చి మనకి సిమ్టమ్ అనేది తెలుస్తుంది. కానీ సివిఏ వాళ్ళలో ఈ సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. ఏంటి అంటే ట్రబుల్ స్పీకింగ్ అంటే ఏంటి, సరిగ్గా మాట్లాడలేకపోతారు అనమాట. వాళ్ళకి వర్డ్స్ అనేది స్పష్టంగా వాళ్ళు పలకలేకపోవడం. అప్పటి వరకు బానే ఉంటారు. నిదానంగా నిదానంగా సివియర్ అటాక్ అయిన సంగతి వాళ్ళకి తెలియదు కానీ వాళ్ళలో కనిపించే సిమ్టమ్ ఇది. వాళ్ళకి స్పష్టంగా మాట్లాడలేరు. వేరే వాళ్ళు మాట్లాడినవి వాళ్ళు అర్థం చేసుకోలేరు. వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు అడిగిన దానికి వీళ్ళు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేకపోవడము. నెక్స్ట్ వచ్చేసి కోఆర్డినేషన్ ఉండదు. నడిచేటప్పుడు కూడా ఇప్పుడు నడుస్తూ నడుస్తూనే పడిపోతారు. ఏంటి అంటే వాళ్ళకి బాడీ అనేది వాళ్ళకి కోఆర్డినేషన్ అనేది ఉండదన్నమాట. ఇప్పుడు మనం ఇప్పుడు నార్మల్ గా ఫ్లాట్ గా ఉండే ప్లేస్ లో నడవడానికి డిఫరెంట్ గా నడుస్తాము. మనం మెట్లు దిగేటప్పుడు, ఎక్కేటప్పుడు మన బాడీని కోఆర్డినేట్ చేస్తూ ఎక్కాలి, దిగాలి. సో అలా మనం నడిచే ప్లేస్ కూడా ప్లేస్ బట్టి మన బాడీ కోఆర్డినేషన్ అనేది మన బ్రెయిన్ ఆటోమేటిక్ గా సెట్ చేసుకొని మనం మెట్లు ఎక్కేటప్పుడు ఎలా బాడీ పెట్టాలి, బాడీ పొజిషన్ పెట్టాలి, దిగేటప్పుడు ఎలా పెట్టాలి, మన బాడీని ఎలా సపోర్ట్ చేసుకుంటూ మెట్లు ఎక్కాలి, దిగాలి, నార్మల్ గా రోడ్ మీద నడిచేటప్పుడు ఎలా, ఒక వాటర్ లో నడిచేటప్పుడు మనం జారి పడకుండా ఎలా నడుస్తాము. సో ఇవన్నీ కూడా మన బ్రెయిన్ ఏం చేస్తుంది, మన బాడీని కోఆర్డినేట్ చేస్తూ సో మనం కింద పడకుండా మన బాడీకి సపోర్ట్ ఇస్తుంది. సో వీళ్ళలో ఏం జరుగుతుందంటే ఆ సివియర్ అటాక్ అవ్వడం వల్ల బ్రెయిన్ కి అనేది ప్రాబ్లం రావడం వల్ల ఆ బ్రెయిన్ కి మన బాడీకి కోఆర్డినేషన్ ఉండకపోవడం వల్ల
కోఆర్డినేషన్ ఉండకపోవడం వాళ్ళు పడిపోతారు అనమాట. అంటే సరిగ్గా నడవలేకపోవడం, ఒక కోఆర్డినేషన్ అనేది ఉండదు, కూర్చోలేరు, నించోలేరు అలాంటివి. నెక్స్ట్ సివియర్‌గా వాళ్ళకి హెడేక్ ఉంటుంది, విజన్ ఉండదు. కంటికి సంబంధించిన ప్రాబ్లమ్ ఎందుకొస్తుంది అంటే, మనకి బ్రెయిన్‌లోనే కదా ప్రతి ఒక్కటి రన్ అయ్యేది. మనం నేనిప్పుడు ఈ మాట మాట్లాడాలన్నా, ఒక ఐటెమ్‌ని చూడాలన్నా, ఒక కలర్‌ని ఐడెంటిఫై చేయాలన్నా, ఒక స్మెల్‌ని నేను ఐడెంటిఫై చేయాలన్నా, ఒక మనిషి యొక్క పేరుని నేను గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతున్నాయి? మన బ్రెయిన్‌లోనే జరుగుతాయన్నమాట. సో, ఇప్పుడు బ్రెయిన్ ఎఫెక్ట్ అయిందంటే ఏంటి? ప్రతి ఒక్కటి కూడా నిదానంగా ఎఫెక్ట్ అవుతాయి. సరిగ్గా మాట్లాడలేము, సరిగ్గా చూడలేము, ఒక్కొక్కసారి సరిగ్గా స్మెల్ మనం పీల్చలేము. మన బాడీ అనేది కరెక్ట్‌గా కోఆర్డినేషన్ ఉండకపోవడం వల్ల సరిగ్గా నడవలేని ప్రాబ్లము, కూర్చోలేని ప్రాబ్లము, నించోలేని ప్రాబ్లమ్స్. ఇంకోటేంటి అంటే పారాలిసిస్ ఒస్తది. పారాలిసిస్ అంటే తెలుసు గదండీ! పక్షవాతం ఒచ్చేస్తది. సో, పక్షవాతంలో కూడా మనకి రకాలున్నాయి. కొంతమందికి వన్ సైడ్ బాడీ ఒస్తది. కొంతమందికి పైన బాడీ మాత్రం అంటే 2 చేతులు మాత్రమే పడిపోతాయి. కాళ్ళు బానే ఉంటాయి. కొంతమందికి రైట్ సైడ్ హ్యాండ్, రైట్ సైడ్ మొత్తం ఇదేంటి పారాలిసిస్ ఒస్తది. కొంతమందికి లెఫ్ట్ సైడ్ ఒస్తది. సో, అట్లా కొంతమందికి ఫేసొస్తది. ఫేస్ మీద పారాలిసిస్ రావడము, అట్లా మూతి వంకర పోవడం గానీ, అలాంటి సింప్టమ్స్ అనేవి పారాలిసిస్ చూస్తామనమాట. ఇంకోటేంటంటే బాడీ వీక్‌నెస్ అనేది వాళ్ళలో ఉంటుంది. ఇవన్నీ కూడా మెయిన్ సింప్టమ్స్. అంటే స్ట్రోకొచ్చినప్పుడు వాళ్ళ బాడీ వాళ్ళ బాడీ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అని. సో, స్ట్రోకొచ్చినప్పుడు మనకు కొన్ని వార్నింగ్ సైన్స్ కూడా ఉంటాయన్నమాట. సో, ఈ వార్నింగ్ సైన్స్ ఉన్నప్పుడు ఇలాంటి వార్నింగ్ సైన్స్ అబ్జర్వ్ చేసినప్పుడు మనం వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా ఫిజిషియన్‌కి, డాక్టర్‌కి కన్సల్ట్ అవ్వాలనమాట. సో, మనం అలాంటివి నెగ్లెక్ట్ చేయొద్దు. అంటే మన హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కన్సల్ట్ అవ్వాలి. సో, ఎలాంటి సింప్టమ్స్ ఉన్నాయి? సింప్టమ్స్ ఉంటే మనము వెంటనే రెస్పాండ్ అవ్వాలి అంటే, ఒకటి వాళ్ళకి ట్రబుల్ స్పీకింగ్ అంటే ఏంటి అంటే, మాట్లాడడంలో వాళ్ళకి ఇబ్బంది ఉండడం. బానే మొన్నటి వరకు బాగా ఇప్పుడేంటి నీకు మాట్లాడడానికి రాట్లేదు. అలా ఏమైనా సింప్టమ్స్ మనం అబ్జర్వ్ చేసినాము అంటే, వెంటనే రెస్పాండ్ అవ్వాలి. ఇంకోటి కంటి చూపు ఇబ్బందిగా ఉండడం. అంటే క మసకగా 2 కళ్ళు మసకగా ఉండడము. ఫేస్ మీద సెన్సేషన్ అంటే ఇప్పుడు ఫేస్ టచ్ చేస్తే ఎవరైనా మన చీక్స్ పట్టుకుంటే మన టచ్ అయిన ఫీలింగ్ అనేది ఉంటుంది. కానీ అలాంటి వాళ్ళకేంటి అంటే తిమ్మిరొచ్చినట్టు. అంటే ఎలాంటి పట్టుకున్న ఫీలింగ్ గాని, సెన్సేషన్ గాని లేకపోవడము. వన్ సైడ్ ఫేస్ అనేది ఇట్లా మూతి వంకర పోయినట్టు అలా అనిపించడము. తర్వాత బాడీ కోఆర్డినేషన్ అనేది ఉండకపోవడం. నడిచే నడుస్తూనే పడిపోతూ ఉంటారు. ఏంటంటే కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది నాకు. నేను నడవలేకపోతున్నా. సో, అలాంటి సింప్టమ్స్ ఎవరైనా కంప్లెయింట్ చేస్తే మనము నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఇది సీవీఏకి సంబంధించిన సింప్టమ్స్ అన్నమాట. సో, వెంటనే మనం దానికి రెస్పాండ్ అయ్యి దానికి రిలేటెడ్‌గా మనము ట్రీట్మెంట్ ఇవ్వడం ఇంపార్టెంట్. సో, మనం కూడా 4జీ అనలైజర్‌లో టెస్ట్ చేసినప్పుడు కూడా మనం సెరిబ్రోవాస్కులర్ సిస్టమ్ చూస్తాము. అంటే సెపరేట్‌గా మనకి కార్డియోవాస్కులర్ ఉన్నట్టే బ్రెయిన్‌కి సంబంధించి దాంట్లో కూడా మన బ్లడ్ సప్లై ఎలా అవుతుంది అనేది కూడా చూసుకోవచ్చు. దాంట్లో మనకు తెలుస్తుంది. ఎంత బ్లడ్ సప్లై ఎళ్తుంది, ఏమైనా ప్రాబ్లమ్ ఉందా అని. సో, ఆ బ్లడ్ సప్లైని పట్టించి మీరు వాళ్ళని సింప్టమ్స్ అడిగినప్పుడు, వాళ్ళు ఒకవేళ ఇలాంటి సింప్టమ్స్ చెప్తే, అంటే నేను కన్‌ఫ్యూజన్‌లో ఉంటున్నాను. ఈ మధ్య నేనేం చేస్తున్నా నాకే అర్థం కావట్లేదు. మాటల్లో స్పష్టత లేదు. నత్తిగా వస్తున్నాయి మాటలు. అప్పుడు మాట్లాడేదాన్ని. ఇప్పుడు కొన్ని మాటలు పలకడానికి రావట్లేదు. విజన్ కూడా సరిగ్గా లేదు. అలాంటి సింప్టమ్స్ ఏమన్నా వాళ్ళు చెప్పినప్పుడు మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు వాళ్ళకి. సీవీఏ అనేది స్టార్టింగ్ స్టేజ్‌లో ఉంది. అంటే మీ బ్రెయిన్‌కి బ్లడ్ సప్లై అనేది సరిగ్గా లేకపోవడం వల్ల ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి. మీరు వదిలేస్తే మీకు తర్వాత మీ బాడీ మొత్తం ఏమవుతుంది అంటే పక్షవాతం వచ్చే ఛాన్స్ ఉంటుంది అని మీరు వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చనమాట. సో, ఇలాంటి సింప్టమ్స్ అబ్జర్వ్ చేసి టెస్ట్ చేసేటప్పుడు వాళ్ళు ఇలాంటి సింప్టమ్స్ చెప్తే మీరు కన్ఫర్మ్ చేయొచ్చు. వాళ్ళకి సీవీఏ అనేది వచ్చే ఛాన్స్ అన్నా ఉంది. లేకపోతే వచ్చి ఉంటదని. సో, దీనికి మనము ఎలా కనుక్కోవచ్చు వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే, వాళ్ళకి సీటీ స్కాన్ చేస్తారు. ఎంఆర్ఐ ఎంఆర్ఐ అన్నా చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి యాంజియోగ్రఫీ చేస్తారు. అంటే బ్రెయిన్‌కి ఎలాగైతే హార్ట్‌కి యాంజియోగ్రఫీ చేస్తారో, బ్రెయిన్‌కి కూడా వాళ్ళకి యాంజియోగ్రఫీ అనేది
చేసి కనుక్కుంటారనమాట. సో యాంజియో అంటే ఏంటి అంటే బ్లడ్ వెజిల్ అని అర్థం అనమాట. సో దీంట్లో ఏం టెస్ట్ చేస్తారు అంటే బ్రెయిన్ కి సప్లై అయ్యే బ్లడ్ వెజిల్స్ లో ఏం ప్రాబ్లం ఉంది, ఏమైనా ప్రాబ్లం ఉంటేనే వాళ్ళకి సివిఏ వస్తుంది. సో ఏం ప్రాబ్లం ఉంది వాళ్ళకి, దానికి సంబంధించిన ఏమైనా ప్రాబ్లం ఉందా, ఏమన్నా బ్లడ్ క్లాట్స్ వచ్చాయా, లేకపోతే కొలెస్ట్రాల్ రావడం వల్ల బ్లడ్ సప్లై ఆగిపోయిందా, లేకపోతే ప్రెషర్ ఎక్కువ అవ్వడం వల్ల రక్త నాణాలు అనేవి చిట్లిపోయి బ్లడ్ అనేది బయటకు వస్తుందా, హెమరేజ్ అంటే ఏంటంటే బ్లీడింగ్ అని అర్థం. మామూలుగా మనకి దెబ్బ తగిలితే బ్లడ్ బయటికి వస్తేనే మంచిది, కానీ అదే దెబ్బ లోపల తగిలి లోపలనే బ్లీడ్ అయిపోతే ఏమవుతుంది మనకి, అక్కడ అంతా కూడా మనకి బ్లాక్ అయిపోతుంది అది. సో ఎందుకు ఆ టిష్యూ ఆ బ్లాక్ అవ్వడం వల్ల అక్కడ టిష్యూ అంతా డ్యామేజ్ అవుతుంది అనమాట, లోపల కందింది అంటాం కదా. అలా మన బ్రెయిన్ లోపల కూడా రక్తనాళాలు అనేవి చిట్లిపోయి మొత్తం బ్లడ్ అంతా లీక్ అయిపోయి ఆ బ్రెయిన్ ఎక్కడెక్కడైతే బ్లడ్ అంతా లీక్ అవుతుందో అక్కడ టిష్యూ అంతా కూడా డ్యామేజ్ అయిపోతుంది. డ్యామేజ్ అవ్వడం వల్ల బ్రెయిన్ అనేది అదేదైతే పని చేయాలో ఆ పని చేయడం అనేది ఆగిపోతుంది అనమాట, చేయలేకపోతుంది అనమాట. సో అలా మనము కనుక్కోవచ్చు. సో ఏం ప్రాబ్లం ఉంది, ఎలా ఈ సిమ్టమ్ పట్టించి మనము ఐడెంటిఫై చేయొచ్చు వాళ్ళకి ఏమే సివిఏ వచ్చే ఛాన్స్ ఉందా, వచ్చిందా లేదా అనేది. సో ఓవరాల్ గా చూసుకుంటే మనకి బ్రెయిన్ ఏం పని చేస్తుంది, మన బాడీలో బ్రెయిన్ యొక్క యాక్టివిటీ ఫంక్షన్ ఏంటి అంటే ఒకటి మన మూమెంట్, మన బాడీ ఎలా మూవ్ అవ్వాలి అనేది, ఎలా ఏ విధంగా ఇప్పుడు కూర్చోవాలి అంటే మన బాడీ పొజిషన్ ఎలా ఉండాలి, సో నించోవాలి అంటే ఎలా ఉండాలి, సో ఒక ప్లేస్ లో నడుస్తున్నామంటే ఎలా ఉండాలని మన బాడీ యొక్క మూమెంట్ అనేది మెయింటైన్ చేసేది బ్రెయినే. మనం ఒక స్మెల్ ని ఐడెంటిఫై చేసి అది ఏ స్మెల్ అని కనుక్కోవడానికి యూజ్ అయ్యేది కూడా బ్రెయినే. నెక్స్ట్ మనం ఒక వస్తువు టచ్ చేసి అది స్మూత్ గా ఉందా రఫ్ గా ఉందా అట్లా టచింగ్ సెన్స్ కూడా మనకి మెయింటైన్ చేసేది బ్రెయిన్. స్పీచ్ కానీ అటెన్షన్ అంటే ఏంటి, ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, మీరు దాన్ని వింటున్నారు అంటే ఇది నేను తెలుసుకోవాలి, ఈ విషయం తెలుసుకుంటే నాకు ఉపయోగం ఉంది అన్న ఉద్దేశంతోనే ఇప్పుడు చెప్పేది వింటున్నారు అంటే అక్కడ ఒక అటెన్షన్ అనేది పెట్టి మీరు వింటున్నారు, నేర్చుకుంటున్నారు. సో దాన్ని మనం అటెన్షన్ అంటాం. సో మనం ఒక సిచ్యువేషన్ కి అటెన్షన్ గా ఉండాలి అని దాన్ని మెయింటైన్ చేసేది కూడా బ్రెయిన్ అన్నమాట. ఇంకోటి ప్లానింగ్, మనం ఏదైనా ప్లాన్ చేస్తున్నాము అంటే ఇప్పుడు అదే స్టూడెంట్సే ఉన్నారు, ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారు అంటే ఒక టైం టేబుల్ ప్లాన్ చేసుకొని దాన్ని ఫాలో అయ్యి చదువుకుంటుంటారు. లేకపోతే ఒక బిజినెస్ చేస్తున్నామంటే దానికి ఒక ప్లానింగ్. సో ఈ ప్లానింగ్ కానీ ఒక ప్రాబ్లం వస్తే దాన్ని సాల్వ్ చేయడం కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకునే మెమొరీ ప్రాసెస్ కానీ మనం థింకింగ్ కానీ లేకపోతే మనం లెర్నింగ్ నేర్చుకునేది కానీ మనం వినేది కానీ నడిచేది ఇవన్నీ కూడా మన బ్రెయినే కోఆర్డినేట్ చేస్తుంది అనమాట. సో ఒకవేళ మన బ్రెయిన్ అనేది ఎఫెక్ట్ అయ్యింది, బ్రెయిన్ కి వచ్చే డిసీజెస్ ఏంటి అంటే ఒకటి బ్రెయిన్ కి ట్యూమర్ రావడం, ఇంకోటి ఇది ఇప్పుడు నేను చెప్పేది బ్రెయిన్ స్ట్రోక్ రావడం. ఇవి రెండే మెయిన్ బ్రెయిన్ కి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నమాట. ఒకటికి బ్రెయిన్ ట్యూమర్, ఇంకోటి బ్రెయిన్ అదే ట్యూమర్ అంటే బ్రెయిన్ క్యాన్సర్ అని అర్థం, ఇంకోటి ఏంటి అంటే బ్రెయిన్ కి స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ ఎలానో బ్రెయిన్ కి స్ట్రోక్. సో ఈ రెండు రావడం వల్ల వాళ్ళల్లో ఏం సిమ్టమ్స్ కనిపిస్తాయి అంటే బ్రెయిన్ చేసే పనులు అనేవి ఇంబ్యాలెన్స్ గా అయిపోతాయి, కరెక్ట్ గా ఉండవన్నమాట. ఏం పని చేస్తుంది బ్రెయిన్, మెమొరీ ప్రాసెస్ చేయడం కానీ ఎమోషనల్ గా చేయడం కానీ మన థింకింగ్ కానీ మనం లెర్నింగ్ కానీ మన బాడీ యొక్క మూమెంట్స్ కానీ మన సెన్స్ ఆర్గన్స్ చూడడం, మాట్లాడడం, వినడం, టచ్, ఫీల్ ఇవన్నీ కూడా దెబ్బతింటాయి. సో దాని వల్ల వాళ్ళకి మాట్లాడే ప్రాబ్లమ్స్ రావడం కానీ వాళ్ళ బాడీ యొక్క మూమెంట్ లో కోఆర్డినేషన్ లేకపోవడం కానీ అలాంటివన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తాం అనమాట. సో ఓవరాల్ గా నేను ఈరోజు చెప్పిన టాపిక్ ఏంటి అంటే బ్రెయిన్ స్ట్రోక్ కి సంబంధించింది. బ్రెయిన్ స్ట్రోక్ ఏంటి అంటే బ్రెయిన్ కి బ్లడ్ సప్లై అందకపోవడం వల్ల బ్రెయిన్ లో ఉండే సెల్స్ టిష్యూస్ అనేవి డ్యామేజ్ అవ్వడం, స్పాయిల్ అవ్వడం, లేకపోతే అవి డెత్ అవ్వడం అనమాట. అలా డెత్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళ బాడీలో కోఆర్డినేషన్ అనేది ఉండదు, వాళ్ళు ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉంటారు, వాళ్ళకి విజన్ అనేది సరిగ్గా ఉండదు, వాళ్ళ బాడీ అనేది వీక్ గా ఉంటుంది. ఇవన్నీ మనం చూసే సిమ్టమ్స్ అన్నమాట. ఇంకోటి ఏంటి అంటే ఇవి రావడానికి రెండు రకాలు, ఒకటి వచ్చేసి బ్లడ్ వెజల్స్ లో బ్రెయిన్ కి సప్లై అయ్యే రక్తనాళాలలో ఫ్యాట్ ఉండడం వల్ల మనకి బ్లడ్ సప్లై ఆగిపోతుంది. ఇంకోటి ప్రెషర్ ఎక్కువ అవ్వడం వల్ల బీపీ అనేది ఎక్కువ అయిపోవడం వల్ల రక్తనాళాలు అనేవి చిట్లిపోయి
బ్లడ్ అనేది బయటికి రావడం వల్ల కూడా ఆ బ్రెయిన్ లో ఉండే టిష్యూస్ సెల్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. ఇలా 2 రకాలుగా మన బ్రెయిన్ లో ఉండే టిష్యూ అనేది డ్యామేజ్ అవుతుంది. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఒకటి వాళ్ళ బాడీలో ఫ్యాట్ ఎక్కువగా ఉండడం, లైక్ ఒబిసిటీ అని అంటాము. వాళ్ళ బ్లడ్ లో కొలెస్ట్రాల్ అనేది ఉండడము, వాళ్ళ బ్లడ్ లో షుగర్స్ ఎక్కువగా ఉండడం, దాన్ని మనం డయాబెటీస్ అంటాము. ఇంకోటి ఏంటి అంటే హెల్దీ లైఫ్ స్టైల్ లేకపోవడం. హెల్దీ లైఫ్ స్టైల్ లేకపోవడం అంటే ఏంది అంటే, ఫిజికల్ గా వాళ్ళు యాక్టివ్ గా లేకపోవడం. ఫిజికల్ యాక్టివ్ లేకపోవడం అంటే ఎక్సర్సైజెస్ లేకపోవడం. వాళ్ళు కూర్చున్న చోటనే కూర్చొని ఉండడము. వాళ్ళ బాడీలో ఫిజికల్ గా మూవ్‌మెంట్స్ లేకపోవడము. ఇంకోటి వాళ్ళ లైఫ్ స్టైల్‌లో ఫుడ్ హ్యాబిట్స్, ఈటింగ్ హ్యాబిట్స్ ఇవన్నీ కూడా సరిగ్గా లేకపోవడం వల్ల ఈ రీజన్స్ లో ఉండే వాళ్ళు రిస్క్‌లో ఉంటారనమాట. సీవీఏ బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి. సో ఈరోజు ఇదే అండి నా టాపిక్. సో ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్.